హైదరాబాద్ లో వరద నీరు నెలకొండ ఎప్పటికప్పుడు క్లియర్ చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాన్ ఏర్పాటు చేసిందని పిసిసి ఉపాధ్యక్షురాలు కోట నీలిమ చెప్పారు. బల్కంపేట పరిధిలోని అండర్ పాస్ బ్రిడ్జి కింద వచ్చి చేరుతున్న వరద నీరును హైడ్రా మోటార్లు పెట్టి తొలగిస్తుందని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో హైడ్రా అధికారులు రాత్రి బోల్లో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల వరదల్లో చిక్కుకున్న యువకుడు మరణించడం బాధాకరమని అన్నారు. ఓవైపు ప్రజలు వరదలతో బాధపడుతుంటే బీఆర్ఎస్ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే చేయాల్సింది సాయం కానీ రాజకీయం కాదని అన్నారు కోట నీలిమ. వైపు నుంచి అక్కడ అభివృద్ధి పని చేద్దామంటే మమ్మల్ని ఆపేస్తారు, గొడవలు పడతారు, ఆఫీసర్స్ ని పని చేయరు, పర్మిషన్స్ ఇవ్వరు. ఒక చిన్న కంచె వేయడానికి వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వరు. ఈ రోజున అక్కడి నుంచి పాములు, గొడవ, అన్ని పురుగులు అవన్నీ వస్తున్నాయి. ఆ రకమైన రాజకీయాల అభివృద్ధి పనులతో చెయ్యొద్దు అని నా మనవి. అందరం కలిసి పని చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ తో పాలిటిక్స్ చెయ్యొద్దు ప్లీజ్. నా రిక్వెస్ట్ ఇదే. మీరు బీఆర్ఎస్ వాళ్ళ ఉండొచ్చు, మీ బీఆర్ఎస్ లీడర్స్ కి మీరు లాయల్ గా ఉండండి. బీజేపీ వాళ్ళ ఉండొచ్చు, బీజేపీ లీడర్స్ కి మీరు లాయల్ గా ఉండండి. కానీ ఇట్లాంటి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనకు ఒకటే లాయల్టీ ఉండాలి, ప్రజలతో లాయల్టీ. ప్రజలే మనకి ముఖ్యం. ప్రజాసేవ కోసం మనం పాలిటిక్స్ లో ఉన్నాం కదా. అటువంటిప్పుడు చూడండి, ఇక్కడ ఒక మనిషి లైఫ్ కోల్పోయాడు. అందుకనే మనం చేసే చిన్న చిన్న విషయాలు కూడా, చిన్న చిన్న తగాదాలు కూడా, చిన్న చిన్న పాలిటిక్స్, గలీల్లో చేస్తున్న పాలిటిక్స్ కూడా చాలా సీరియస్ దానికి ఇంపాక్ట్ ఉంటుంది. అభివృద్ధి పనులకి మీరు తోడ్పడండి, అడ్డు రాకండి. మనం పాలిటిక్స్ అనేది ఎలక్షన్ టైంలో చూసుకుందాం. ప్రస్తుతం ఏం కావాలి?